ఇందు మీ ఇద్దరికి తెలుసు. ఇందు మోడల్ అమ్ము అమ్ము ఆమె గురించి మాకు ఎక్కువ పరిచయం లేదు. బట్ కలిసి వీడియోలు చేసిరు. కలిసి ఒక రీల్ వీడియో తీసిరు. ఏం వీడియో? అన్నీ దిగిపోతాయి. అర్థమవుతుందా? మీకు మంచిగా చెప్తే అర్థమవుతలే మీకు. సో పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం ట్రై చేసిన ఇట్లా అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నో కొట్టిరు కదా, కొంచెం భయపడిండు. దగ్గర తలవార్లు ఉంటాయి. అమ్మాయిలందరూ చిల్లరగాళ్ళకే పడతారని మళ్ళీ క్లారిటీ వచ్చింది. మనిషిని చేసుకోవాలని చెప్పేసి చిల్లరగాళ్ళని పడతాం. నేను చిల్లరగా నేను ఒప్పుకుంటున్నా. అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే మీకు నచ్చదు, బట్ అమ్మాయిలు టచింగ్ సీన్స్ చేసి ఒక అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేస్తే మీకు నచ్చుతుందా? పైసా కోసం రేపు లిప్ కేసి మేమేందో మాకు తెలుసు. నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని రోడ్డు మీద బోర్డు వేసుకొని నేను పత్తి ఎత్తున్నాను చెప్పి తిరగగా ఇప్పుడు నువ్వు చెప్పవు కానీ నువ్వు పత్తిత్వే అని చెప్పుకుంటున్నావు. నేను పత్తి ఎత్తినే బయటనే నవరాలు. ఆయన పాస్ట్ గురించి కూడా ఉన్నదా పాస్ట్? నాకు 2 పాస్ట్లు అన్ని రెండా? ఓ ఆ పాస్ట్ గురించి డిప్రెషన్ లా అయిపోయి మనిషి కాలే, పసకలైనాయి, తాగి చేతులు కోసుకొని గోడ రంగుద్దుడు. ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? మొత్తం తీర్మానం అన్నది మొత్తం. సో తీన్మార్ అంటే బాగా తాగి ఎగురుతావు రోడ్డు మీద? తాగడం అంటే ఇప్పుడు బోనాలు వస్తే ఫుల్ కంపల్సరీ అది చాలా ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా వేరే తీన్మార్ అంటే ఎక్కడెక్కడ ఏడ మొత్తం బరాత్ గిరాత్ అన్ని మనం ఏడంటే అటు ఇటు ఇక్కడ పోర్లు వద్దని పంజాబీ పోర్ని పట్టినవు. నేనేం పట్టలే, ఆమె నిన్ను పట్టుకుందా? అట్లా అయిపోయింది. అసలు ఆ హెయిర్ స్టైల్ ఏమనాలి మేము? ఏంది అంటే కొన్ని ఏమో చిల్లరని అనుకుంది. నువ్వేమనుకున్నావు? నేను డైరెక్ట్ ముఖం మీద తిట్టిన. బట్టలు నాకు అట్లా వేస్తే నచ్చక జీన్స్లు షార్ట్లు వీట్లు బయటకు పోవాలన్నా చున్నీలు వేసుకొని పోవాలని చెప్తా. మనిషిలా గాడిదలా మీరు బట్టలు అట్లా వేస్తారు అని చెప్పి నేను తిట్టిన. ఎట్లా స్టార్ట్ అయిందంటే ప్రపోజ్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోయింది. అదే బండా ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటే నాకు తెలియదు అక్క. నేనైతే మనిషిని, నా స్టైల్ నాకు. ఓ మనిషివా? ఇచ్చా డీజే కార్తిక్ తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకు. మీ తమ్ముడితో నువ్వు చేసిన రీల్ వైరల్ అయింది ఇట్లా. అది ఇట్స్ మీ పవర్. ఈ మధ్య అనేది కొంచెం హల్చల్ నడుస్తున్నాయి. ఫేమస్ కావాలి కదా, అట్లాంటివి చేయాలి. ఫేమస్ కావాలంటే అట్లాంటివే చేయాలా, లేకపోతే ఇక ఎవరు దేకర్ అంటావు. చూడు నేను చిల్లరగాని కాబట్టి నన్ను చూసుకునే దేవత నాకు దొరికింది. మీరు సెలబ్రిటీయా మోడలా? మరి మీ అవతారం ఏంటి? సెలబ్రిటీ మోడల్ అని సీఎం అనుకుంటా. నేను సీఎం అని చెప్పుకుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అయ్యయ్యో వద్దమ్మా, చూసేటోళ్ళు మీరు, చెప్పేటోళ్ళు వాళ్ళు. నవ్వుకోనికనే కానీ కించపరచనికే కాదు. సుఖీ భవ గుర్తొచ్చి ఉంటది కదా అందరికి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. ఎట్లా స్టార్ట్ అయింది? ప్రపోజ్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోయింది. అదే బండా అంటే ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పటిదాకా ఉన్నాం. లేకపోతే వాళ్ళు లెక్క కథం, ఇవాళ పెళ్లి చేసుకోవాలి, పీడిపోవాలి. అట్లా కావద్దని చెప్పి అర్థం చేసుకొని అన్ని దారులు లాక్ చేసుకొని మా ఇంట్లో ఒప్పించుకొని వీళ్ళ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను. నేను ఒక్క పాయింట్ లో మెచ్చుకోవాలి. ఏంది అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని మీ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నా, చూసారా? దట్స్ అ గ్రేట్. సో పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అంటే అందరు ఏమనుకున్నారంటే, సో బిఫోర్ అట్లా ఉందేమో అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు.
వాళ్ళకి మీరు ఇచ్చే లే క్లారిటీ? లే లే అది అంతా కంటెంట్ అది. మాకు ఏంటంటే వీడియోస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయాలి కదా మేము. అట్లా ఇప్పుడు పబ్లిక్ ఎవడు చూసినా పిచ్చోడు అవుతాడు యూట్యూబ్లో. అంటే ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేస్తారు కదా, అట్లనే మేము కూడా ఏమంటే కొంచెం ట్రై ఇప్పుడు చేసినాం. ఇట్లా అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ చేసే ఇప్పటిదాకా నాకు కొడుకో బిడ్డ ఉండాలి కదా, అదంతా కాదు, అదంతా ఏడున్నాడు మన ప్రాంక్, అదంతే. ఏడున్నాడు చెప్పక్క నువ్వు ఒక మాట. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ప్రోమోలు చేయగానే ఏమైందని చెప్పి వీడియో చూస్తారు. మనకేం కావాలా? వ్యూస్, లైక్స్ కావాలా? వాళ్ళకేం తెలుసు గుంతలో ఒకటి గుంతలో మనమే పడతామని. ఇప్పుడు చాలా మంది విడిపోకపోయినా పక్క పక్కకే ఉన్నా మేము విడిపోయినామని చాలా మంది అట్లా కంటెంట్ చేస్తారు. కాబట్టి మేము అందులో ఒకటి ప్రెగ్నెన్సీది చేద్దామని చెప్పేసి చేసినాము. పబ్లిక్ కూడా క్లారిటీ వచ్చింది. దాని తర్వాత క్లారిటీ కూడా ఇచ్చిన చాలా మందికి. ఆ కంటెంట్ పరంగానే మీరు మళ్ళీ మా ఇంట్లో షాక్ అయిపోయారు అనగానే. అవన్నీ కంటెంట్. ఇప్పుడు దేవర సినిమాలో ఇంటర్ చచ్చిపోయారని చెప్పి అలా కొడుకు మళ్ళీ వెళ్ళిందని చెప్పి పబ్లిక్ చూడలేదు సినిమా. అంటే ఒక సస్పెన్స్, ఒక ట్విస్ట్, అంతే. ట్విస్ట్ అట్లా మీ లైఫ్ లో మీరు కూడా మాకు ట్విస్ట్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇక డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు ట్విస్ట్లు ఇచ్చారంట, మనమే అంతే ఇక. ఓకే, అందరికీ నేను మీ కామెంట్స్ చదివినప్పుడు కొన్ని డౌట్స్ నాకు ఉండే, ప్లస్ వాళ్ళకి ఉన్నాయి. అవి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. మీ లైఫ్ గురించి ఆల్రెడీ చాలా మంది చూసిరు, చాలా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ అవి ఒక్కటే అడుగుతా నేను. సో మీరు సెలబ్రిటీయా? కాదు. కాదు. మోడలా? కాదు. మరి మీ అవతారం ఏంటి? నేను సెలబ్రిటీ, నేను మోడల్ కాదు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. వాళ్ళు సెలబ్రిటీ, మోడల్ అనుకుంటే వాళ్ళు ఇష్టం. అనుకునేటోళ్ళు అనుకుంటే ఇప్పుడు నేను సీఎం అనుకున్నా కూడా నేను సీఎం అని చెప్పుకొని తిరుగుతాను. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటే నాకు తెలియదాక. నేనైతే మనిషిని, నా స్టైల్ నాకు ఓ మనిషివా? ఇచ్చా నాకు తెలియదు మనిషి అని మేము ఇంటర్వ్యూ చేసినాం. నాకు నచ్చినట్టు నేను ఉంటా. పబ్లిక్ ఎట్లా అనుకుంటే నాకేంది. అనుకునేటోళ్ళు అనుకుంటారు. అనుకున్నా కూడా ఆ నోట్లో నా పేరు వస్తుంది, అది చాలు నాకు. నోట్ల పేరు వస్తే చాలు, అది ఎట్లా వచ్చినా పర్లేదు. అది పాజిటివ్ అయితే నెగిటివ్. నేను గుర్తు చేసుకుంటాను కదా. ఇప్పుడు నా పేరు తెలియదు ఆడు, అరే ఈడు డాన్స్ చేసాడు ఎట్లా అనుకుంటాడు. గుర్తు చేసుకుంటున్నా అంటే ఆడి నన్ను చూసింది కాబట్టి నన్ను గుర్తు చేసుకున్నాను. చూడకపోతే ఆయనకి ఎట్లా బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవుతున్నావా? అంతే. తిట్లు అల్లేపు దీవనార్థాలు అవుతున్నాయి. అవి మంచిగా ఉంటే నడవదాకా జమానా. ఫ్యాక్ట్ చెప్పినావు ఇక, నేనేం అనలేను దానికి. డాన్సర్ శరత్, ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? మొత్తం తిన్మరమన్నది మొత్తం. మొత్తం తిన్మర్ ఇచ్చి పడేసావు అన్నాడు అట్లా. అడిగే ఆడమన్న మొత్తం బోనాల జాతరలో అంతే అంతా ఆడనే. దానికి డాన్సర్ శరత్ అని పెట్టేసుకున్నా. డాన్సర్ శరత్ అని నేను పెట్టుకోలే. మా బస్సులో డాన్సర్ శరత్ డాన్సర్ శరత్ అయిపోయింది. ఏమైంది మెల్ల నల్లగుట్ట యాడ్ చేసి టిక్టాక్లో నల్లగుట్ట డాన్సర్ శరత్ అని పెట్టుకుని టిక్టాక్ నుంచి ఇన్స్టా రాగానే డాన్సర్ శరత్ నల్లగుట్ట డాన్సర్ శరత్ నుంచి సుఖీబాబు శరత్ అయినా. సుఖీబాబు శరత్ నుంచి మా బస్సులో డాన్సర్ శరత్ అని నల్లగుట్టకు ఒక పేరు తీసుకొచ్చిన 2 రాష్ట్రాల తరఫు నుంచి. నల్లగుట్ట డాన్సర్ శరత్ అయ్యా కథం. ఎవడు చూడు నల్లగుట్ట డాన్సర్ శరత్. కొంతమంది సుఖీబాబు అని పిలుస్తారు, కొంతమంది నల్లగుట్ట డాన్సర్ శరత్ అంటారు. ఇప్పుడు ఎటనవు అని ఫస్ట్ మా బస్సు పేరు గుర్తుపడతాను అని నల్లగుట్ట డాన్సర్ శరత్ అని. ఇప్పుడు మా బస్సు వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా బస్సుకి నేను పేరు తీసుకొచ్చిన కాబట్టి. తిట్టుకునేటోళ్ళు తిట్టుకుంటారు, మంచిగా ఉండేటోళ్ళు మంచిగా ఉంటారు. తిట్టుకున్నా మంచిగా ఉన్నా అదే పేరు అయితే వస్తుంది కదా. ఓకే, సో మీకు తెలుగు రాదా? వస్తుంది. అంటే మీరు ఏ స్లాంగ్ మాట్లాడతారు ఎక్కువ? హిందీ, పంజాబీ. పంజాబీ. ఓకే, అటు ఇటు ఇక్కడ పోర్లు వద్దని పంజాబీ పోర్ని పట్టినవు. నేనేం పట్టలే, ఆమె నేను పట్టుకుందా? అట్లా అయిపోయింది. ఓకే, ఎవరిని ప్రపోజ్ చేసారు? నేనే చేసినప్పుడు. నువ్వే చేసినావా? ఏమన్నాడు తనని చెప్పనిచ్చరా? నువ్వే మాట్లాడుతావు మొత్తం. నాకేం అనలే, నాకు లవ్ గివ్ ఏం నడవది, సీదా పెళ్లి చేసుకుందాం అన్నాడా? ర్యాష్ ప్రపోజల్ పెట్టిండు అయితే డైరెక్ట్. ఐ లవ్ యూ చెప్పలే. అంటే నేను ఒకటే చెప్పిన, నేను ఆల్రెడీ బ్రోకెన్, నాకు ఈ లవ్ గివ్ వద్దు, నువ్వు మ్యారేజ్ అంటున్నావు, నా ఫ్యామిలీలో ఒప్పుకోరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిక్ అన్న కూడా నాకైతే నేను భయపడాలి. చాలా మంది ఏంటంటే అమ్మో వీళ్ళ దగ్గర తలవార్లు ఉంటాయి, వీళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చాలా మంది కొంచెం దూరం అయ్యారు. కానీ నేను అట్లా కాదు, నా పాస్ట్ కూడా కొంచెం భయపడిండు. నా దగ్గర నుండి ఏం రెస్పాన్స్ రాలే. మా మమ్మీ కాల్ చేస్తుంటుంది కదా అప్పుడప్పుడు, మేము ఇట్లా ఆఫీస్లో ఉండి వీడియోలు చేసుకుంటాం కదా, మమ్మీతో మాట్లాడేది. ఒకసారి అడిగేసిండు సీదా, ఆంటీ మీ బిడ్డ అంటే నాకు ఇష్టం, నేను బిడ్డకు పెళ్ళి చేసుకుంటా అన్నాడు. చూస్తా శరత్, వస్తా మీ ఇంటికి వస్తా, ఏందో చూస్తా అని అన్నాక చూసింది, అన్నీ చేసింది, నేనేందో కనుక్కున్నది. తర్వాత ఓకే శరత్ అని చెప్పేసి అన్నది.
సో మీకు తెలుసా తనని ఒక ఇష్యూలో అదే కొట్టిరు కదా? ఆయన అన్ని తెలుసు నాకు, మ్యాటర్ అన్ని. ఎవ్రీథింగ్. ఆయన పాస్ట్ గురించి అన్ని కూడా తెలుసు. నీకు కూడా ఉన్నదా పాస్ట్? నాకు 2 పాస్ట్లు అన్ని రెండా? చెప్పేసాను. ఓ నీకన్నా డబులే. పాస్ట్ గురించి ఇట్లా అన్నీ తెలుసు నాకు. మొత్తం ఆ పాస్ట్ గురించి డిప్రెషన్ లా అయిపోయి మనిషి కాలే. నాకు అప్పటి నుంచే నాకు కేరింగ్ 50-50 ఉండే, పసకలైనాయి. ఎవరికి? నాకే ఫుల్ ఆ అమ్మాయి తాగుతుండే, డిప్రెషన్ వెళ్ళి ఓ. ఫుల్ తాగి తాగి చేతులు కోసుకొని గోడ రంగుద్దుడు. ఇంట్లో రాకపోవడం, టాబ్లెట్లు వేసుకోవడం, నష టాబ్లెట్లు. గాంజా గింజ కొట్టలే మా ముందు కానీ నష టాబ్లెట్లు. తిండి సక్క లేదు. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఏమన్నా చెప్తే ఉట్టి అని టెన్షన్ పడతారు. మాతోనే ఉండే కదా ఆఫీస్లో, మేమంతా ఉండే కదా. ఇక మేము సంజాయించే వరకు మేము సంజాయించినాం. ఆయన సెట్ కాలే. శివ అని ఒకతను ఉంటాడు, ఆయనే తీసుకొచ్చుకున్నాడు ఈ ఆఫీస్కి. శరత్ నువ్వు నా దగ్గర ఉండు, ఓకే సెట్ అవుతుంది అని. క్రష్ అని ఉండే ఒక అమ్మాయి, నేను, ఇద్దరం చాలా కేర్ చేసినాం. యా కొంచెం ఆమె కంటే ఎక్కువ కొంచెం నేను చేసేవారికి అట్లా ఫీలింగ్స్ వచ్చేసినాయి నా మీద. అంత కేరింగ్ ఏం చూపించినావు ఆయనకి? అదే తాగి పడిపోవడం, నువ్వు ఏడవటాడ తీసుకోలేని కక్కేయడం, ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా వనకడం, తిండి లేదు, పేరెంట్స్ లేరు, ఉన్నదే బక్కపానం. ఉన్నది అట్లా. ఆయన బర్త్డే 2 days బ్యాకే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. శివ క్రష్ ఇద్దరు తీసుకెళ్ళి అడ్మిట్ చేసి సో తనకి అంటే ఇక పాస్ట్ నడుస్తుంది. ఇక మేము చూసుకుంటాం ఆయన, సరే హెల్త్ బాగాలేదు కదా అని. పాస్ట్ గురించి తెలుసుకుంటానే నాకు ప్రపోజ్ చేసిండు. నేను వద్దన్నా, నాకు ఆల్రెడీ పాస్ట్ ఉన్నారు కదా. నా పాస్ట్ మ్యాటర్ కూడా క్లోజ్ చేయించింది ఈయనే. అదే మా టీం మెంబర్స్ నాకు క్లోజ్ చేయించిర్రు, దాంట్లో అయితే హెల్ప్ చేసిర్రు. సో మళ్ళీ ఏంటంటే నేను చూపించే కేరింగ్కి నీ పాస్ట్ లెక్క అయితే కాదు, ఆయనే లెక్క వదిలేయా, చేసుకుంటే నేను మ్యారేజ్ మీ మమ్మీ నొప్పించే చేసుకుంటా, నీకు నచ్చితేనే అని చెప్పేసి అన్నాడు. ఏజ్ ఎంత ఇద్దరిది? చెప్పు నీ ఏజ్. చెప్పు. అది 22, 22, 24. 24. నువ్వే పెద్ద. అలా కొడతలేడు కదా, చిన్న పిల్లలకు కొడుతుండే ఇంకా. సో తన హెయిర్ స్టైల్, తన పెట్టుకునే ఇయర్ రింగ్స్ అవి ఇవి చూసి ఫస్ట్ ఏమనుకున్నావు నువ్వు అతన్ని చూడంగానే? అంటే ఫస్ట్ వీడియో ఉంది నా ఫోన్లో ఒకటి, మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ కమ్మలు, అవును, ఇదంతా ఈడ మొత్తం ఇంత హెయిర్. ఏంది అసలు టిక్టాక్లో నేను చూసేది, ఏందంత చిల్లరోళ్ళు ఇట్లా ఉన్నాడు, అసలు ఏంది నేను చిల్లర్ అని. ఇప్పటికీ నాకు ఈ హెయిర్ కలర్ అంటే నాకు నచ్చదు. చేంజ్ చేయించుకోవచ్చుగా, పాపం నచ్చదట. ఇది నేను ఒక పర్పస్ గురించి పెట్టుకున్నా, కలర్ ఈమెకి తెలియదు. అది ఇప్పుడే చెప్పొద్దు. తెలుసు ఆమెకి, తెలిసి కూడా మళ్ళీ యాక్టింగ్ చేస్తే నాకు కోపం రాదా? నాకు షూట్ పర్పస్ గురించి ఇప్పుడు షూటింగ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయింది, చిల్లర రోజుల లెక్కుంటే ఏ ఫ్యామిలీకి అయినా ప్రాబ్లమ్స్ వస్తే మా మమ్మీ కూడా సంజాయిస్తుంది. శరత్ నార్మల్గా ఉండి ఇవన్నీ వద్దు అని. వీళ్ళ తమ్ముడు కూడా చెప్తాడు, మార్పించుకో, ఇంతగానో మార్చి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు సినిమా షూటింగ్, ఇప్పుడు షూటింగ్ అప్పుడు నువ్వు వేయించుకో, మళ్ళా షూటింగ్ ఉన్నప్పుడు హెయిర్ కావాలా మనకి, హెయిర్ తోనే ఇప్పుడు నాకు అలా హెయిర్ కావాలి కాబట్టి నన్ను సెలెక్ట్ చేసారు, హెయిర్ కలర్ కావాలి కాబట్టి సెలెక్ట్ చేసారు. ఆడ గుండి వేసుకొని పోతే నాకేం ఫైదా? ఎందుకు హెయిర్ స్టైల్ అట్లా కలర్ వేరే ఎవరు వేయించుకొని అన్నారా? ఇప్పుడు నేను మా టీం ఒకటి ఉంది అక్క, షూట్ లా మీ టీం షూటా? ఒక టీం ఉంది మొత్తం, మూవీది ఇది. అంటే మొత్తం ఇట్లా ఉండాలి, మొత్తము కలర్లతో గడ్డం హెయిర్ పెట్టుకొని. లేదుగా మరి గడ్డం ఎక్కువ. నాకు గడ్డం అవసరం లేదు, హెయిర్ ఉంది కదా. గడ్డం ఉండేటోళ్ళు గడ్డం ఉన్నది, అంటే కొంచెం చిల్లర లెక్క, మొత్తం చిల్లర్ బ్యాచ్. చిల్లర్ బ్యాచ్ అట్లా సినిమాలో. ఓకే, సినిమాలో. నాకు అసలు ఆ హెయిర్ స్టైల్ ఏమనాలి మేము? ఏంది అంటే కొన్ని ఏమో డెడ్ లాక్స్ ఉండే ఇంత ముందు, ఇప్పుడు డెడ్ లాక్స్ ఉండే. అంటే ఆయన శివం భజ మూవీలో డెడ్ లాక్స్ వేయించుకుండు, షూటింగ్ అయిపోగానే తీసేసిండు. అట్లేం లేదు, అయిపోగానే తీసేస్తాడు, అట్లేం లేదు. కానీ కొద్ది ఉన్నన్ని రోజులు నాకు నచ్చదు, అంతే అంతే. సో ఫస్ట్ ఇంప్రెషన్లో చిల్లర నువ్వు అనుకున్నావు ఆయనని? ఫస్ట్ ఇంప్రెషన్ ఆ అమ్మాయి పైన మీకు? నేను ఫోన్లో చూసినప్పుడు అనుకునే చిల్లరని, నా ఎదురుగా ఎప్పుడు అట్లా లేడు. అనుకున్నావా చిల్లరని నేను పెళ్లి అట్లా అనుకోలే. ఆయన చేసుకున్న మార్చే బాధ నాకుంటే అంతే కదా. నువ్వు చెప్పు, ఆమె చెప్పింది ఫస్ట్ ఇంప్రెషన్ లో నేను చిల్లర అని ఆమె అనుకుంది, నువ్వేమనుకున్నావు? డైరెక్ట్ ముఖం మీద తిట్టినా. తిట్టినావా?
ఎందుకు? బట్టలు నాకు అట్లా వేస్తే నచ్చదాక జీన్స్లు షార్ట్లు వీట్లు బయటికి పోవాలన్నా చున్నీలు వేసుకొని పోవాలని చెప్తా. మనిషిలా గాడిదలా మీరు బట్టలు అట్లా వేస్తారు అని చెప్పి నేను తిట్టిన. అప్పటి నుంచి డ్రెస్సింగ్ స్టైల్ బంద్. నాకు చెల్లెళ్ళు ఓలే రకం ఇవాళ రేపు ఎట్లా తెలుసా, ఎక్స్పోజింగ్ చేసుకుంటా వీడియోలు చేసుకుంటా ఇప్పుడు పబ్లిక్కి ఏం మెసేజ్ చేస్తారో అర్థమవుతలేదు. వ్యూస్ వస్తున్నాయన్నా లైక్స్ వస్తున్నాయన్నా. ఇప్పుడు 10 మంది చూసిన వాళ్ళు 10 రకాలు మాట్లాడుకుంటారు. నీ ముంగడ మాట్లాడకపోయినా రేపటి దినం నువ్వు అరే ఇట్లా మీ మమ్మీ మీ డాడీ పాలకో వీళ్ళకో పోతారు, అరే ఇలా బిడ్డ ఏమరా ఇట్లా వీడియోలు చేస్తుంది అది ఇది అని చెప్పి మీ అమ్మకి వినిపిస్తూ ఎవరైనా మాట్లాడారు అనుకో మీ ఇంట్లో బాధ. అది నీకేమో అన్ని ఇప్పుకుండా ఆయన వీడియో వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి, ఫేమస్, మనం ఫేమస్ కథం. పద్ధతిగా వీడియోలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఫేమస్ అవుతారు కదా. ఎక్కువ ఫేమస్ అయ్యేటోళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తారు, పబ్లిక్ కూడా పిచ్చోళ్ళు. మరి అట్లా ఎక్స్పోజింగ్ అయిన వాళ్ళు నీకు నచ్చరు అనుకుంటే వాళ్ళతోనే వీడియోలు చేయడానికి గల రీజన్ ఏంది? నేను చేసినాక నేను చాలా చేసిన నచ్చదు కదా వాళ్ళంటే ఎందుకు చేసి? లేలే నేను చెప్పేది ఇది నేను చెప్తున్నా. నేను చేసిన కాబట్టి నాకు అనుభవం అయింది కాబట్టి నేను వదులుకునేవాడిని. నాకు మా ఇంట్లో ఎంత బాధపడుతురో నాకు అన్నీ తెలుసుకున్నా కాబట్టి నేను వేరే వాళ్ళకి చేయొద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా పుట్టంగానే నేను హీరో అయిపోతాను అక్క, నేను నేర్చుకుంటేనే కదా అవుతుంది. అంతే కదా, నేను నేర్చుకున్నా నేను చూసినా కాబట్టి వాళ్ళకి చెప్తున్నా అంతే. సో తీన్మార్ అంటే బాగా తాగి ఎగురుతావు రోడ్డు మీద? తాగడం అంటే ఇప్పుడు బోనాలు వస్తే ఫుల్ కంపల్సరీ, అది చాలా ఎంజాయ్ చేసుకోవాలి. ఇంకా వేరే తీన్మార్ అంటే ఎక్కడెక్కడ వేస్తావు బోనాలు? ఇంకా ఏడ మొత్తం బరాత్ గిరాత్ అన్ని మనం ఏడంటే ఆడ. డైలాగ్ బాగా వైరల్ అయిన తర్వాత నిన్ను కొట్టిరు కదా, హిజ్రాల్ కొట్టిరు అని చెప్పి. ఇజ్రాయల్ కొట్టలేదు నన్ను, మా ఫ్రెండ్సే అలివి. నేను ఒక కామెంట్ చూపిస్తా, దానికోసం నేను అడిగినా, లేకపోతే నాకు తెలియదు హిజ్రా అని చెప్పేసి. తెలుగు వచ్చిగా? కామెంట్ పెట్టినోనికి తెలుసా హిజ్రా కొట్టిందని? కామెంట్ పెట్టినోనికి తెలుసా అక్క? నువ్వు చదువు, చదివి వినిపి మాకు, నేను ఓకే ఆన్సర్ ఇస్తా కదా. ఏం రా ఇజ్రాయల్ కొట్టినా కానీ సిగ్గు రాలేదా ఇంకా? వెంకటేష్ చెప్ప నిమిషం ఏవో ఆడిడు అనొద్ది, ఒక మాట గుర్తుపెట్టుకో బ్రదర్. నన్ను కొజ్జోలు కొట్టలే, ఇజ్రాయల్ కొట్టలే, ఎవరు కొట్టలే, అది మా ఫ్రెండ్షిప్లలో లొల్లి. అది నన్ను కొట్టిండు, ఈ డౌట్ క్లారిటీ అయిందా నీకు? నాకు ఇజ్రాయల్ ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా, నేను వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటానో. నేను వాళ్ళ సర్కిల్లో తిరిగినా కాబట్టి నాకు తెలుసు. అమ్మ అక్క అనే మాట్లాడతాం మనం కూడా వాళ్ళతోని. నన్ను కూడా కొడుకు లెక్క ఆ బేటా ఏడున్నావు చెప్పు నాన్న అని చెప్పి మాట్లాడతారు. ఇజ్రాయల్ నన్ను ఎందుకు కొడతారు? మంచిగా ఉంటే వాళ్ళు ప్రేమతో ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా వాళ్ళు. అవును, అవన్నీ తప్పు కొట్టించుకోవద్దు బ్రదర్. నువ్వు చూసి మాట్లాడు, అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. చూడకుండా కామెంట్లు పెడితే ఏమనిపిస్తుంది నీకు? ఓకే, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. సో మీ రీల్కి ఒక అతను కామెంట్ చేసిండు, ప్రేమ గుడ్డిదే కాదు ఎడ్డిది కూడా. సో దానికి మీరు రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే తనను ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎలా అయితే చిల్లరని అనుకున్నారో అట్లా అందరు పిలుస్తున్నారు, దట్స్ ఫైన్. బట్ మీరు అట్లా మిమ్మల్ని చూసినప్పుడు చిల్లరని ఎవరు అనుకోరు కాబట్టి మీరు తనతో వచ్చిన తర్వాతనే ఈ వర్డ్ వచ్చింది. సో దానికి మీరే రియాక్ట్ కావాలి. బ్లైండ్ అంటే వాళ్ళు వచ్చి చూస్తలేరు కదా. కామెంట్ ఏంది తెలుసా, ప్రేమ గుడ్డిదే కాదు ఎడ్డిదనే అని కామెంట్. అదే చెప్తున్నా, చెప్పు, అదే చెప్తున్నా. నువ్వు చూడవు, ఆయన దగ్గర ఉండి నువ్వు చూడవు, ఆయన ఎసుంటాడో నీకు తెలియదు, నువ్వు ఆయనతో టైం స్పెండ్ చేస్తలేవు కాబట్టి నువ్వు ఆ క్వశ్చన్ అనేది వేసినావు. నేను పక్క నుండి ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏంది అని చెప్పేసి నేను ఆయన లైఫ్లోకి వచ్చిన తప్ప, పర్సనల్గా నేను చూసిన తప్ప, నేను ఆయనకి మ్యారేజ్ చేసుకున్నా, లవ్ కూడా కాదు, నేను లవ్ చేసి వదిలేసాడు కూడా కాదు. ఆయన క్యారెక్టర్ ఎటువంటిదో నాకు తెలుసు కాబట్టి నేను చేసుకున్నా. నువ్వు అనుకునే దానికి నేనేం చేస్తాను? నువ్వు బ్లైండ్ అనుకుంటే అది బ్లైండ్ అనుకో. మిస్టర్ ఫెయిల్యూర్ బాయ్ అట ఎవరో, అమ్మాయిలందరూ చిల్లరగాళ్ళకే పడతారని మళ్ళీ క్లారిటీ వచ్చింది. చిల్లరగాళ్ళకి ఎందుకు పడతామంటే మనిషిని చేసుకోవాలని చెప్పేసి చిల్లరగాళ్ళని పడతాం. చిల్లరగాలి రేపు మంచిగా చూస్తారా? నేను చిల్లరగాని నేను ఒప్పుకుంటున్నా, ఓకేనా బ్రదర్? నేను చిల్లరగాని, నువ్వు మంచోని కాబట్టి నీకు ఏ పోరి పడతలేదు అనుకుంటా. నేను చిల్లరగాని కాబట్టి నన్ను చూసుకునే దేవత నాకు దొరికింది. ఒక డైలాగ్ ఎట్లా చెప్తుండే, అయినా చిల్లరగాళ్ళు మరి చిల్లర లెక్క చూసుకోరు అమ్మాయిలకు. బయట చిల్లరోళ్ళు కూడా ఎట్లుంటారో దానికి కాదక్క. ఇప్పుడు చిల్లర అంటారు కదా, ఇప్పుడు చిల్లరగా తిరిగేటోళ్ళకి, చిల్లరగా పనులు చేసేటోళ్ళకి బరువు బాధ్యతలు తెలుస్తాయి. ఇంట్లో అమ్మాయి సంపాదించిన ఆశ తినేటోనికి ఏం తెలుస్తుంది?
రోడ్ మీకు ఎక్కువ కష్టపడు, అప్పుడు అర్థమవుతుంది నీకు ఆ బాధ ఏందో. 4 పైసలు ఎట్లా వస్తున్నాయి, అయ్యా ఇస్తారు రాబోయే నాకు ఖర్చు పెడదామని కాదు. మనం అయ్యకి ఇవ్వాలి కానీ అయ్య పైసలు మనం తినొద్దు బ్రో, గుర్తుపెట్టుకోక మాట. సరే గుర్తుపెట్టుకుంటాడు. అండ్ ఇంకోటి, తను ఇంతకుముందు అమ్మాయిలతో రీల్స్ చేసేవాడు, మీకు తెలిసే ఉంటుంది. సో అట్లా రీల్స్ చేస్తుండే కదా, నీకు నార్మల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఫస్ట్. అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే మీకు నచ్చదు, ఓకే. బట్ అమ్మాయిలు టచింగ్ సీన్స్ చేసి ఒక అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేస్తే మీకు నచ్చుతుందా? నేను చేసిన టచింగ్ సీన్ నచ్చుతుందా అంటే నా క్వశ్చన్, నచ్చుతుందా అట్లా చేస్తుంటే? ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళి సమ్ కిస్సే కావచ్చు, హగ్గే కావచ్చు, ఇట్లాంటివి చేస్తే మీకు నచ్చుతుందా? ఇప్పుడు ఎట్లా అంటే కంటెంట్, ఇప్పుడు కంటెంట్ వీడియోస్ అన్నప్పుడు చేసుకుంటారు. వన్ ప్రొఫెషనల్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ ఆమెకు వచ్చినా కూడా లిప్ కిస్ సీన్లు ఉంటాయి, బెడ్రూమ్ సీన్స్ ఉంటాయి. మనమైతే చేయొద్దు అని చెప్పి మనం చెప్పలేం. పైసా కోసం ఇవాళ రేపు చాలా చేసేస్తారు అక్క, ఇవి అని కాకుండా. ఇప్పుడు నువ్వు ఫేమస్ కావాలా కంటెంట్ పరంగా అనుకుంటే నువ్వు ఫేమస్ అవుతున్నావు కంటెంట్ పరంగానే పెట్టుకోవాలా. ఇప్పుడు వీడియో మట్టుకే పెట్టుకోవాలా, బయట కూడా అట్లా చేస్తా అంటే నాకు నచ్చదు. నీకు కిస్పి పెట్టలేక నేను నా చెల్లి అని పిలుస్తాను నేను అమ్మని, కంటెంట్ కాబట్టి ఆ వీడియో చేసినాం. సో మోస్ట్లీ ఇట్లా అమ్మాయిలతో చేసినవి కొంచెం ఎక్కువ ఉండేసరికి ఈమె నాకు ఫ్రెండ్, ఈమె అందరి మాతో మాట్లాడతారు. మొన్న పెళ్లి రోజు కూడా వీడియో కాల్ చేసింది. ఈయన ఎట్లా తెలుసా, చెల్లె లెక్క చూస్తాడు, చెల్లె లెక్కని ఇట్లా చేతులేసి ఇట్లా రీల్స్ చేస్తాడు, దాంట్లో తప్పు లేదు. నేను వెబ్ సీన్స్ అవి చెల్లె అన్నీ కాబట్టి చేయలేను. ఆయన చెల్లె లెక్క భావిస్తుండు కాబట్టి చేస్తుండు. అన్నానే పిలుస్తారు వాళ్ళు నన్ను. చెల్లె లెక్క భావిస్తుండే కదా, ఓకే. ఒకవేళ వేరే అబ్బాయి వచ్చి అట్లా మీ పైన చేసా మీకు కోపం రాదా? ఈమె కూడా చేసింది, ఈమె అన్నాన్ని పిలుస్తుంది కాబట్టి నాకేం తప్పు లేదు, నేను ఎప్పుడు అనుమానించలేక. బట్ ఇప్పుడు నువ్వు సమాజం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి సమాజంలో మనం జస్ట్ ఇట్లా పక్క పక్కన కొంచెం టచ్ అయినా కూడా అది ఎవరన్నా వేసుకొని తిరుగుతుంది అనుకుంటారు. ఇప్పుడు అనుకునేటోళ్ళు మస్తు అనుకుంటారు అక్క. ఇప్పుడు నేనేందో ఈమెకు తెలుసు, ఈమెందో నాకు తెలుసు. ఇప్పుడు మేమిద్దరేందో నీకు తెలియదు కదా. ఇప్పుడు మా ఎంబడి నువ్వు ఉండి చూస్తే నీకు అర్థమవుతుంది. పబ్లిక్ 10 మాటలు చెప్పుకుంటారు, అవన్నీ పట్టించుకోదు, ఇటుకని వదిలేసారు. ఇప్పుడు మేమేందో మాకు తెలుసు, నాకు తెలిసే చాలు. నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని రోడ్డు మీద బోర్డు వేసుకుని నేను పత్తిత్తున్నా అని చెప్పి తిరగగా. సో ఇప్పుడు నువ్వు చెప్పవు కానీ నువ్వు పత్తిత్తువే అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు. నాకు నేను పత్తిత్తునే, బయటనే నవరాడడం చిల్లరాడడం ఎట్లా ఉంటున్నాను ఉండని, నాకు నేను పత్తిత్తునే. ఓకే. సో కొన్ని పేర్లు చెప్తా, వాళ్ళ గురించి నీ ఒపీనియన్ చెప్పాలి. చెప్పు. ఇట్స్ మీ పవర్. తమ్ముడు ఒక 1 word. ఈ మధ్య అనేది కొంచెం హల్చల్ నడుస్తున్నాయి, ఫేమస్ కావాలి కదా అక్క, అట్లాంటివి చేయాలి. ఫేమస్ కావాలంటే అట్లాంటివే చేయాలా, లేకపోతే ఇక ఎవరు దేకరంటావు చూడరు. అట్లాంటివి చేసి మస్తు మంది చూస్తారు కదా, అది కంటెంట్. అది ఇప్పుడు లంగ పని చేసిన తర్వాత ఇప్పుడు లంగ పని చేసిండు, అరే ఇప్పుడు లంగ పని చేసిండు తర్వాత అరే వీడు ఇంకో మళ్ళీ ఏం లంగ పని చేసిండో చూడాలి కదా. వైరల్ పబ్లిక్ ని గ్రాప్ చేయడం కోసం ఎట్లాంటి కంటెంట్ చేసినా తప్పులేదు. ఓకే, అది మీ ఒపీనియన్. కంటెంట్ చేసినా తప్పులేదు కాదు, కంటెంట్ పద్ధతి ప్రకారం ఉంటది. ఓకే. ఇందు మీ ఇద్దరికి తెలుసు, ఇందు మోడల్ అమ్ము. ఆమె గురించి మాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ కలిసి వీడియోలు చేసిరు, కలిసి ఒక రీల్ చేసినాం. వీడియో తీసిరు గురించి. ఇందు మోడల్ ఎట్లా అంటే అక్క, ఇప్పుడు ఆమెకి మైండ్ సెట్ అనేది లేదు ఆమెకి. నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి ఉంటే నేను బి కొట్టి సంలాయించిన పిల్లకి నేను ఒక చెల్లె లేక ఒక అన్న లేక చెప్తున్నానే, ఇవన్నీ కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఉండాలా, నువ్వు చేసుకో వీడియోలు, నేను వద్దంటేలే. ఏ కంటెంట్ అన్నా చేసుకో, మంచిగా ఉండు, మంచిగా వీడియోలు చేసుకో, కొట్టి సంలాయి ఇక చెప్పేవారికి మనం చెప్తాం అక్క, దాని తర్వాత ఏం చేయలేము. నీకెందుకు రాబే అంటే అన్నదా అట్లా అనలే, ఇప్పటిదాకా అనలే. చెప్పేవారికి మేము చెప్పినాము. ఇక నేను ఎప్పుడైతే ఆఫీస్లోకి అక్కడికైనా వెళ్ళిపోయినానో ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరితో కాంటాక్ట్ లేదు, మాట్లాడలేదు, అసలు ఏమన్నా చేసుకోవాలి, మాకు సంబంధమే లేదు. నా లైఫ్ ఏందో నేను చూసుకోవాలని చెప్పి ముందు దారిలో వెళ్ళిపోతున్నాను. నేను ఓన్ గురించి నాకు అప్పుడు అందరి గురించి ఆలోచిస్తుంది, నా దారి నేను చూసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంతే. సో డీజే కార్తిక్ ఆడు తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకు తమ్ముడు కదా. మీ తమ్ముడితో నువ్వు చేసిన ఒక రీల్ యూట్యూబ్లో బాగా వైరల్ అయింది, దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. కొట్టినుండే మొత్తం ఆన్ కార్తిక్ని కొట్టింది కదా, నార్మల్గా మీ ఇద్దరు కలిసి ఇట్లా అనుకుంటే ఏదో రీల్ చేసినావుగా, ఒక్కసారి ఆ మూమెంట్ చేయవా? మొత్తం ఇట్లా పెట్టుకున్నావు కదా కమ్మలు అవి ఇవి అంతా, ఒక్కసారి ఆ మూమెంట్ చేయవా? హ్యాండ్ తో చేసినావుగా ఇట్లా, అది
ఇంకా ఇట్లా ఇట్లా అనుకుంటా కూడా చేసినావుగా ఇంకోటి ఏదో. ఏ వావ్ భలే తిరుగుతున్నాయి. మీకు వచ్చా అట్లా? నాకు రాదు. రాదా? ట్రై చేయలేవా నేర్చుకోవడానికి? చేయలే. ఓకే. సో ఆ రీల్ చేసిరు మీరు, దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ ఒకసారి చదివితే కాసేపు నవ్వుకోనికినే అని చెప్పి ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన, కించపరచనికైతే అస్సలు కాదు. ఓకే, జస్ట్ ఫర్ ఫన్, టేక్ ఇట్ ఫన్ అంతే. నా వల్ల నవ్వుతుందంటే ఫుల్ హ్యాపీ కదా. మీ వైఫై ఇస్తుంది, నువ్వే చెప్పు, తీసుకో.